సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించుట మంచిదని ఈ రోజున 10వ ఎపిసోడ్లో నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు మాట్లాడే మాటల గురించి 333 ఎపిసోడ్లను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను ఈ కార్యక్రమములను ప్రచారం చేయుచున్నామండి. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు చూడండి, అనేకులకు షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. నా 58 ఏళ్ల అనుభవంలో 7 రకాలైన అంశముల గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. మొదటి అంశం మాట గురించి, రెండవ అంశము మాట గురించి, మూడవ అంశము మాట గురించి, నాలుగవ అంశము మాట గురించి, ఐదవ అంశము మాట గురించి, ఆరవ అంశము మాట గురించి, ఏడవ అంశము మాట గురించి. మాట్లాడే మాట గురించి ప్రతి ఎపిసోడ్లో మాట గురించి మాత్రమే మీకు అందరికీ చెప్పబోతున్నాను. మరి మొదటి మాటను పూర్వీకులు మాట్లాడే మాట కష్టే ఫలి చూసినట్లయితే 50 ఏళ్లకు పూర్వం
కప్పర్రులో ఉన్నటువంటి మా రెండవ మేనమామ గోరింకల సుందర్రావు ఫ్యామిలీ వారు కుటుంబము వారు కూడా కప్పరులో పురుగుడుసులో ఉన్న పరిస్థితి. మా రెండవ మేనమామ మా మేనత్త ఇద్దరూ కూడా ఉదయాన్నే లేచిన వెంటనే ఒక వల తీసుకుని పెద్ద చేపలు పట్టే బుట్టను తీసుకుని మరి కప్పరులో ఉన్నటువంటి పంట కాలువలోకి వెళ్ళి చేపలు పట్టడం, అవి కప్పరు బజారులోకి తీసుకెళ్ళి ఆ వలలో పట్టిన చేపలన్నీ అమ్మిన తర్వాత ఆ వచ్చేటప్పుడు బియ్యము, మంచినూనె, ఉప్పు, కారం, ఆ వంట చేసుకోవడానికి కావాల్సినవన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజే మా రెండవ మేనమామ మా అత్త తేవటం నా కళ్ళారా నేను చూశాను. నేను వారి ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను కూడా ఉదయాన్నే వాళ్ళతోటే చేపలు పట్టుకుంటున్నాం చూడు మేనల్లుడా అని నన్ను కూడా తీసుకుని వెళ్ళేవారు. ఆ కాలువలో పట్టిన చేపలన్నీ తీసుకెళ్ళి ఆ బజార్లో కూడా నన్ను తీసుకెళ్ళి నాకు అప్పుడు పప్పలు కొని పెట్టి నన్ను కూడా వాళ్ళ పక్కనే కూర్చోబెట్టుకొని ఆ చేపలు అమ్మి ఆ వచ్చిన డబ్బులతో మరి సరుకులన్నీ తెచ్చి వంట చేసుకుని తినే అటువంటి పరిస్థితి మా రెండవ మేనమామ గోరింకల సుందర్రావు ఫ్యామిలీ. ఈ రకంగా వారు ప్రతిరోజు కూడా చేపలు పట్టడం, అమ్మటం, సరుకులను తెచ్చుకోవటం, వంట చేసుకోవటం, తినటం. మరి కప్పరులో ఉన్నటువంటి మా రెండవ మేనమామ మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వారు వెళ్ళటానికి రావడానికి నాకు ఛార్జీలకి 5 పైసలు 10 పైసలు ఇచ్చి భోజనం పెట్టి నన్ను పంపించేవారు. ఇటువంటి కష్టపడినటువంటి మీ పూర్వీకులైన వారే అయినా మా పూర్వీకులైన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ మరి ప్రభునందు నిద్రించినటువంటి మా రెండవ మేనమామ మా మేనత్త వారి పాదాలకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి రెండవ మాట పూర్వీకులు వారసులు మాట్లాడే మాట. వారసులు కూడా పల్లెటూరులో ఉన్న వారి గురించి మీకు అందరికీ చెప్పబోతున్నాను. మరి వారసుడు దిడ్ల ముత్యాలు వారసుడైనటువంటి దిడ్ల సంపత్రావు మా నాన్న 22 ఏళ్ళుగా మరి అనేక రకాలైన పనులు ప్రతిరోజు కూడా ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర ఉండకుండా ప్రతి ఉదయాన్నే లేచి పనులకు వెళ్ళటం, ప్రతిరోజు పని చేయటం, ప్రతిరోజు కూలి పని చేసే డబ్బులు తెచ్చిన డబ్బుల వల్ల మా ఇల్లు మారలేదు, మా పూరిగుడిసే మారలేదు, మేము తినే తిండి మారలేదు, మా అమ్మ వండే వంట మారలేదు. ప్రతిరోజు కూడా 22 ఏళ్ళుగా నేను మా నాన్న మా అమ్మ పడిన కష్టాలను నేను చూడటం జరిగింది. అసలు నా పేరు దిట్ల పెద్దిరాజు అనే పేరు మా నాన్న, మా తాత, మా నాయనమ్మ, మా నాన్న మా అమ్మ పెట్టడానికి కారణం మీకు అందరికీ చెప్పబోతున్నాను. మా నాన్న మా అమ్మకు ఒకగాని ఒక కొడుకుని నేను పుట్టిన తర్వాత ఒక చెల్లి పుట్టిన మరి నా పేరు పెట్టడానికి కైకుర్లులో ఉన్నటువంటి పెద్దింట్లమ్మ అనే గుడి దగ్గర అక్కడ నా పేరు పెద్దిరాజు అనే పేరు పెట్టడం జరిగింది. అలా ఈ రీతిగా మా నాన్న మా అమ్మ కూడా పూజలు చేయటంలో గొప్ప భక్తిపరులే, అలాగే కూలి పనులు కూడా వెళ్ళటంలో గొప్ప పనివాళ్ళే. ఏ రకంగా గొప్ప పూజలు చేసినా ప్రతిరోజు పనులు చేసినా మా పరిస్థితి మారలేదు, మా ఇల్లు మారలేదు, మాకున్న పరిస్థితి కూడా మారలేదు. మా నాన్న మా అమ్మ అటువంటి మరి పేరు పెట్టినందుకు వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మూడవ మాట పాస్టర్లు మాట్లాడే మాట. 50 ఏళ్లకు పూర్వం పల్లెటూర్లలో ఉంటూ గొప్ప సువార్త సేవ చేసిన దైవ సేవకులకు మరొక్కసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి పాస్టర్లు అప్పుడు చర్చి కట్టాలంటే ఒక 50 మంది 100 మంది సరిపడా చర్చిలు మాత్రమే ఆ పల్లెటూర్లలో మాత్రమే కట్టేవారు. సిటీలో పెద్ద పెద్ద చర్చిలు కట్టడం విషయం గురించి కాదు నేను మాట్లాడేది, పల్లెటూర్లలో గురించే, పల్లెటూర్లలో ఉన్న పాస్టర్ల గురించి. అప్పుడు ఆ రోజుల్లో
చర్చిలు కట్టినటువంటి మరి పాస్టర్లకు కుటుంబానికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి 4వ మాట, పాస్టర్లు వారసులు మాట్లాడే మాట. మరి పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో గొప్ప గొప్ప సువార్త సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు మరి చర్చిలు కడుతున్నారు. ఇప్పుడు మరి 1,000 మంది పట్టే చర్చిలు కాదండి, 1,00,000 మంది పట్టే చర్చిలు, 10 లక్షల మంది పట్టే చర్చిలు, 20 లక్షల మంది పట్టే చర్చిలు, అటువంటి పెద్ద పెద్ద చర్చిలు కడుతున్న గొప్ప గొప్ప దైవ సేవకులకు అటువంటి గొప్ప ఆలోచనలు ఇచ్చి గొప్ప చర్చిలు కట్టే అటువంటి భాగ్యము మరి అటువంటి దైవ సేవకులకి ఇచ్చి అటువంటి సువార్త సేవ చేసి మరి ప్రభునందు అనేక మంది సువార్త సేవకులు ప్రభునందు నిద్రించిన వారికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి 5వ మాట, పుట్టుక క్రైస్తవులు మాట్లాడే మాట. 50 ఏళ్లకు పూర్వం పుట్టుక క్రైస్తవులు మరి గ్రామాల్లో పల్లెటూరులో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ ఫలితానం ఉంటూ మరి అనేక ఇళ్లలో పాచి పనులు చేయటానికి వెళుతూ ఆ రోజుల్లో మరి పాస్టర్లకు చర్చిలకు వచ్చిన వారు మరి కానుకలు ఎంత ఇచ్చేవారంటే 5 పైసలు 10 పైసలు మాత్రమే కానుకలు ఇచ్చేవారు. దానితోటే మరి సంఘ పాస్టర్ గారు కుటుంబం బ్రతకాలన్నా ఆ సంఘములకు అవసరతలు తీరాలన్నా అంతగా తీరేవి కావు. ఆ కష్టాలు ఆ బాధలు మరి పడుతూనే ఉండేవారు. అటువంటి పుట్టుక క్రైస్తవులు 5 పైసలు 10 పైసలు ఆ రోజుల్లోనే కానుకిచ్చినటువంటి అటువంటి పుట్టుక క్రైస్తవులకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 6వ మాట, పుట్టుక క్రైస్తవులు వారసులు మాట్లాడే మాట, వారు పడే కష్టే ఫలి. మరి పుట్టుక క్రైస్తవులుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆ రోజుల్లో చేసిన ప్రార్థన ఎంతో గొప్ప ప్రతిఫలం ఇచ్చేది. ఆ రోజుల్లో వారు చేసిన ప్రార్థన సంవత్సరానికి ఒకసారి చర్చికి వెళ్ళిన వారి వెళ్ళిన విధానము, వారు చేసిన ప్రార్థన ఫలితము ఇప్పుడు ఈ రోజుల్లో బిడ్డలుగా మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నది. అటువంటి గొప్ప పుట్టు క్రైస్తవులకు పుట్టినటువంటి వారసులుగా మీరు పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో ఉన్నప్పటికీ ఒకే కుటుంబంలో ఉన్నప్పటికీ ఆ కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం లేదు. మరి మాట్లాడుకోవటం కూడా లేని కుటుంబాలు ఈ రోజుల్లో మనం చూస్తున్నాము. అటువంటి ఒకే ఇంట్లో ఉంటారు కానీ మాట్లాడుకోరు. ఎవరెవరు అంటే కోడలు మాట్లాడే మాట మామయ్య గారికి నచ్చదు, కోడలు మాట్లాడే మాట మావయ్య గారికి నచ్చగా కోడలు మావయ్య ఆ ఇరువురు కూడా కొన్ని నెలలైనా కొన్ని సంవత్సరాలైనా మావయ్యలు మాట్లాడుకోకుండా కోడలతో మాట్లాడుకోకుండా ఉన్న కుటుంబాలు ఈ రోజుల్లో అనేక కుటుంబాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ రకంగా మావయ్య కోడలు మాట్లాడుకోకుండా ఉంటున్నారంటే దానికి కారణం మాట. ఈ మాట్లాడే మాటను మీరు పొదుపు చేయండి. అప్పుడు మరి అత్త కోడలైనా మామ కోడలైనా భార్యాభర్తలైనా అన్నా చెల్లెలైనా అక్కా తమ్ముడైనా తండ్రి కూతురులైనా ఎవరైనా కానీ మరి నవ్వుతూ సంతోషంతో ఆనందంతో మాట్లాడుకోవాలంటే మనం మాట్లాడే మాటను పొదుపు చేయండి. దేవుడు శిలువలో మాట్లాడే మాటను జ్ఞాపకం చేసుకోండి. దేవుణ్ణి ఏ రకంగా స్తుతించాలి, మాట్లాడే మాటను పొదుపు చేయండి. దేవుని ఎక్కువగా స్తుతించండి. దేవుడు మీ కుటుంబంలో గొప్ప అద్భుత కార్యాలు శుభకార్యాలు జరిగించాలని కోరుకుంటూ మరి దేవుడు మాట్లాడే 7 మాటల గురించి చెప్పే ముందు ఇప్పుడు ఒక స్తుతి గీతం విందాం. విన్న తర్వాత దేవుడు మాట్లాడే మాట గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను, సియోను నీ దేవుని.
యెరూషలేము యెహోవాను, సియోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము, ఆనందించువాడని కీర్తించుము కొనియాడుము, ఆనందించువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. పిల్లలానాశీర్వదించియు బలపరచె నీ గుమ్మముల్, పిల్లలానాశీర్వదించియు బలపరచె నీ గుమ్మముల్, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగనుంచును, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగనుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. భూమికి తన ఆజ్ఞను ఇచ్చువాడు ఆయనే, భూమికి తన ఆజ్ఞను ఇచ్చువాడు ఆయనే. దేవుడు మాట్లాడే మొదటి మాటకు దేవునికి ప్రతి ఉదయం స్తుతించడం మంచిదని, పాత నిబంధనలో 39 గ్రంథములలో ఉన్న 333 స్తుతించే వాక్యములలో 28వ స్తోత్రంతో అన్యజనుల్లో మహోన్నతుడైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని స్తుతించుట మంచిది. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనం. దేవుడు మాట్లాడే రెండవ మాటకు దేవునికి ప్రతి మధ్యాహ్నం మహిమపరచడం మంచిదని, పత్రికా పాఠ్యంలో 23 గ్రంథములలో ఉన్న 333 మహిమపరిచే వాక్యములలో 29వ స్తోత్రంతో అవునను వాడవైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని మహిమపరచుట మంచిది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. దేవుడు మాట్లాడే మూడవ మాటకు దేవునికి ప్రతి సాయంత్రం గణపరచడం మంచిదని, సువార్త పాఠ్యంలో ఉన్న 4 గ్రంథములలో నుండి 333 గణపరిచే వాక్యములలో 30వ స్తోత్రంతో ఆదరణకర్తమైన దేవ మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని గణపరచుట మంచిది. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మాట్లాడే 4వ మాటకు దేవునికి ప్రతి వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేయటం మంచిదని, 333 విజ్ఞాపన ప్రార్థనలో 10వ రకమైన విజ్ఞాపన ప్రార్థన ఏమిటంటే పిల్లలు ఇద్దరు 1వ తరగతి మంచిగా చదువుకోవాలని ప్రతి వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేయడం జరిగింది. మరి దేవుడు మాట్లాడే 5వ మాటకు దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞత కానుక ఇచ్చడం మంచిదని, 333 కృతజ్ఞత కానుకలలో 10వ రకమైన కృతజ్ఞత కానుక ఎలాగిచ్చానంటే పిల్లలు 1వ తరగతి చదువుతున్నందుకు ఫీజు కట్టినందుకు దేవునికి కృతజ్ఞత కానుకిచ్చి దేవుని స్తుతించడం జరిగింది. అలాగే దేవుడు మాట్లాడే 6వ మాటకు దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం మంచిదని, 333 కృతజ్ఞతాస్తుతులలో 10వ రకమైన కృతజ్ఞతాస్తుతి ఏమిటంటే 1వ తరగతి పిల్లలిద్దరూ సంవత్సరం అంతా చదివినందుకు ప్రతిరోజు కూడా కృతజ్ఞతాస్తుతి చెల్లించడం జరిగింది. మరి దేవుడు మాట్లాడే 7వ మాటకు దేవునికి ప్రతి సంఘములో సాక్ష్యం ఇచ్చడం మంచిదని, 333
నా అనుభవ సాక్ష్యంలో 10వ రకమైన అనుభవ సాక్ష్యం ఏంటంటే 1994లో అనారోగ్యంతో మంచంపై పడి ఉన్న నేను దేవుని దర్శనముతో స్వస్థతతో నేను ఏ రకంగా రక్షణ పొందానో 29 ఏళ్ల నుండి అనుభవం సాక్ష్యం చెప్పి దేవుని స్తుతించడం జరిగింది. ఈ రకంగా యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలకు 7 రకములుగా దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించడం ద్వారా దేవుడు ఏ రకంగా అంచెలంచెలుగా ఆశీర్వదించాడో అనే అంశం ఇంకా రానున్న ఎపిసోడ్లో మీరందరూ చూడవలసిందిగా కోరుతున్నాను. మరి దేవుని దయతో ఈ రోజున 10వ ఎపిసోడ్లో 10వ మాట గురించి, 10వ రకమైన పూర్వీకుల గురించి, 28వ స్తోత్రం గురించి, 29 మహిమపరిచే స్తోత్రం గురించి, 30 గణపరిచే స్తోత్రం గురించి మరి టీవీలోను యూట్యూబ్లో చెప్పుటకు సపోర్ట్ చేసినటువంటి ప్రేమగల ఫ్యామిలీ మెంబరు శాంతి రత్నాకర్ ఈతా వారికి నా ప్రత్యేకమైన దీవెనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజున 10వ ఎపిసోడ్లో 7 మాట్లాడే 7 మాటల గురించి విన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలతో ఇప్పుడు మీ అందరి కొరకు స్తుతి ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఈ రోజున మరి 10వ ఎపిసోడ్లో ఆయన ప్రభువా నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదాన్ని ఆడు నేడు అనే మాటలు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ కార్యక్రమం టీవీ ద్వారా యూట్యూబ్ ద్వారా చూస్తున్న కుటుంబాలపై మీ హస్తం ఉంచండి. వారి అవసరతలు తీర్చండి, వారి కన్నీటిని తుడచండి, వారి బాధలను మీరు కొట్టివేయండి. ఆయన ఏ సమస్యల గురించి అయితే మీ పాదసన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారో, మిమ్మల్ని స్తుతించాలని, మీరు మహిమపరచాలని, మీరు గణపరచాలని వారి నిర్ణయం తీసుకున్నారు ప్రభా. వారు ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించే విధంగా నాని ప్రభా వారిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి మాట్లాడే మాటలను పొదుపు చేసుకుని అనేక కుటుంబాలు విడిపోయిన భార్యాభర్తలను కలపండి, విడిపోతున్న అత్తమామలు కలపండి, విడిపోయిన ఆయన ప్రభా అత్తగూడను కలపండి, విడిపోయిన అన్నచెల్లెలను కలపండి, విడిపోయిన అక్కతమ్ములను కలపండి, విడిపోయిన తండ్రి కూతులను కలపండి. ఆయన మీ పాదసన్నిధిలో ఈ రకంగా ఆయన ప్రభా ప్రతి ఒక్కరిపై మీ హస్తం ఉంచి ప్రతి ఒక్కరిని నాయన ప్రభా కుటుంబాలుగా కట్టబడి మిమ్మల్ని స్తుతించే కుటుంబంగా గణపరిచే మహింపరిచే రీతిగా మీరు దీవించి ఆశీర్వదించమని. అంతే మాత్రమే కాకుండా ఈ దినాన్ని స్కూల్కి వెళ్ళే చిన్న బిడ్డల్ని, మరి కాలేజీగా యవనస్తులు, భార్యాభర్తలుగా ఉద్యోగాల్లో నిమిత్తమై వెళ్ళే వచ్చేవారిని, వారి ఆఫీసుల చుట్టూ, వారి గృహముల చుట్టూ, వారి వాహనాల చుట్టూ మీకు కాపుదలు ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ప్రభా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఫారిన్ కంట్రీలో ఉన్న మరి తెలుగు ఆయన ప్రభా క్రైస్తవ కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనేక మంది ఉద్యోగాల కొరకు మీ పాదసన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారు, పిఆర్ రావాలని విజ్ఞాపన చేస్తున్నారు, గృహాలు కొనుక్కోవాలని విజ్ఞాపన చేస్తున్నారు. వారి ప్రభు ఆశపడే ప్రాణం తృప్తిపరిచే దేవుడుగా వారు అనుకున్నది వారికి మీరు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. అంతే మాత్రమే కాకుండా ఈ రోజున ప్రభా మరి జన్మదినాలు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే మీ పాదసన్నిధిలో మరి అనేక కుటుంబాల్లో నార్మల్ డెలివరీ ద్వారా మరి ఆడబిడ్డకు మగబిడ్డకు కవలకు జన్మించిన తల్లి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మీ దయలో మీ కాపుదలు మమ్మల్ని అందరినీ కాసి కాపాడి ఎలా రీతికి మేము స్తుతించే కుటుంబాలుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించవలసిందిగా మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తుతి స్తోత్రం 10వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ 10వ ఎపిసోడ్ని చూసిన మీ అందరికీ మరొక్కసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాను.